ఈ 5 క్షేత్రాలను ఒక్కరోజులో దర్శిస్తే కోటి జన్మల పుణ్యం వస్తుందని మీకు తెలుసా? అసలు ఈ క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయో ఈ పురాణ కథ వినండి. తారకాసురుడు అనే రాక్షసుడు పరమశివుడి నుంచి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. ఆ లింగం తన మెడలో ఉన్నంత వరకు తనకి చావు లేదు. ఆ గర్వంతో దేవతలను హింసించడం మొదలుపెట్టాడు. అప్పుడు శివపుత్రుడైన కుమారస్వామి రంగంలోకి దిగి తన ఆగ్నేయ అస్త్రంతో ఆ లింగాన్ని 5 ముక్కలుగా చేశాడు. ఆ 5 ముక్కలు మళ్లీ ఒక్కటవ్వకుండా 5గురు దేవతలు వాటిని 5 చోట్ల ప్రతిష్ఠించారు. అవే మన ఆంధ్రాలో ఉన్న ప్రసిద్ధ పంచారామ క్షేత్రాలు. అమరావతిలో దేవేంద్రుడిచే ప్రతిష్ఠింపబడిన ఈ క్షేత్రాన్ని అమరారామం అంటారు. ద్రాక్షారామంలో సూర్యభగవానుడిచే ప్రతిష్ఠింపబడిన లింగాన్ని ద్రాక్షారామం అంటారు. భీమవరంలో చంద్రుడిచే ప్రతిష్ఠింపబడిన క్షేత్రాన్ని సోమారామం అంటారు. పాలకొల్లులో శ్రీ మహావిష్ణువుచే ప్రతిష్ఠింపబడిన క్షేత్రాన్ని క్షీరారామం అంటారు. ఇక సామర్లకోటలో కుమారస్వామిచే ప్రతిష్ఠింపబడిన ఈ క్షేత్రాన్ని కుమారారామం అంటారు. ఈ దేవతలు వాటికి రక్షణగా ఉన్నారు. మరి మీరు ఈ పంచారామాల్లో ఎన్ని గుడులను దర్శించుకున్నారో కామెంట్ చేయండి. అలాగే